హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రమ్ లాస్ట్ 2 వీడియోస్ నుంచి మనము ఇంప్లిసిట్ కర్సర్, ఎక్స్ప్లిసిట్ కర్సర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఆల్రెడీ మనము ఫస్ట్ వీడియో కర్సర్స్ బేసిక్స్ అనేవి చూసాము. తర్వాత ఎక్స్ప్లిసిట్ కర్సర్ అంటే ఏంటి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. తర్వాత ఈ వీడియోలో టుడే నేను ఇంప్లిసిట్ కర్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంప్లిసిట్ కర్సర్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మనము ఇంప్లిసిట్ కర్సర్ అంటే ఏంటి, దీని యూజెస్ ఏంటి, మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, అలాగే ఈ ఇంప్లిసిట్ కర్సర్లో మనము ఎలాంటి క్వైరీస్ లేదా డిడిఎల్, డిఎంఎల్ ఇలాంటి ఆపరేషన్స్ ఎలా చేస్తాము అని చెప్పి చూద్దాము. సో ఫస్ట్ అయితే వాట్ ఈజ్ ఇంప్లిసిట్ కర్సర్ అన్నమాట. ఇంప్లిసిట్ కర్సర్ అంటే ఏంటి అంటే, ఎస్క్యూఎల్ స్టేట్మెంటు మనకి వన్ రికార్డ్ని రిటర్న్ చేసినప్పుడు అలాంటి టైప్ ఆఫ్ క్వైరీస్ని మనము ఈ ఇంప్లిసిట్ కర్సర్లో యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో సెలెక్ట్ క్వైరీ ఒక రికార్డ్ని మనకి రిటర్న్ చేస్తుంది అంటే దాన్ని మనం ఇంప్లిసిట్ కర్సర్ అని అంటాము. ఓకేనా? when SQL statement return single record is called implicit cursor. ఓకేనా? సో అలాగే మనము ఈ PLSQL బ్లాక్ సెలెక్ట్ ఇంటూ క్లాస్ ఆర్ డిఎంఎల్ ఆపరేషన్స్. ఓకేనా? ఈ రెండు మనకి ఇంప్లిసిట్ కర్సర్లో యూజ్ చేస్తామన్నమాట. డిఎంఎల్ ఆర్ సెలెక్ట్ ఇంటూ క్లాస్. ఓకేనా? సో మనం ఆల్రెడీ సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది డిస్కస్ చేసాము. సో మన ఛానల్లోనే PLSQL ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? సో whenever PLSQL block having DML or select into class, then Oracle server automatically allocate the memory for this data. ఓకేనా? సో మనకి బిగిన్ స్టేట్మెంట్లో మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన క్వైరీస్ అనేవి రాస్తాం కదా. సో ఆ బ్లాక్లో మనకి ఇవి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒరాకిల్ సర్వర్ అనేది మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మనకి సెలెక్ట్ ఇంటూ క్లాస్ ఉన్నప్పుడు సింగిల్ రికార్డ్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట అట్ ఏ టైమ్. అదే మనకి డిఎంఎల్ ఆపరేషన్ రిలేటెడ్ క్వైరీస్ లేదా స్టేట్మెంట్స్ అనేటివి బిగిన్ స్టేట్మెంట్లో ఉంటే అప్పుడు మనకి మల్టిపుల్ రికార్డ్స్ అనేటివి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంప్లిసిట్ కర్సర్ అంటే సింపుల్గా అట్ ఏ టైం సింగిల్ రికార్డ్ని డిస్ప్లే చేస్తుంది అండ్ బిగిన్ స్టేట్మెంట్లో మనము డిఎంఎల్ ఆపరేషన్ని యూజ్ చేసుకుంటే మల్టిపుల్ రికార్డ్స్ కూడా మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. అలాగే మనము ఎక్స్ప్లిసిట్ కర్సర్లో మనకి ఈ స్టెప్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఎక్స్ప్లిసిట్ కర్సర్ అనేది ఫస్ట్ మనము డిక్లేర్ చేయాలి, ఓపెన్, ఫెచ్, క్లోజ్ అని చెప్పి 4 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనా? సో బట్ ఇంప్లిసిట్ కర్సర్లో మనకు అలాంటివి ఏం లేవన్నమాట. సో ఈ ఇంప్లిసిట్ కర్సర్కి ఎగ్జాంపుల్గా నేను సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను కదా, అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఇంప్లిసిట్ కర్సర్కి అని చెప్పేసి మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేసాము. సో నేను మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేయాలి అనుకోవడం లేదు. ఓకేనా? సో మీరు ఎవరికైనా ఇది కంప్లీట్గా అర్థం అవ్వాలి అంటే సెలెక్ట్ ఇంటూ క్లాస్ గురించి వీడియో చేశాను, అది వాచ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే నేను ఈ ఇంప్లిసిట్ కర్సర్లో మనకి కొన్ని అట్రిబ్యూట్స్ అనేటివి యూజ్ చేస్తారనమాట. ఓకేనా? అలాగే ఎక్స్ప్లిసిట్ కర్సర్లో కూడా యూజ్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే నేను ఇంప్లిసిట్ కర్సర్లో ఉన్న అట్రిబ్యూట్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మెమరీ లొకేషన్స్ వచ్చేసి వేరియబుల్ లాగా బిహేవ్ చేస్తాయి అన్నమాట. ఆ లొకేషన్స్ని మనము ఐడెంటిఫై చేయడానికి మనము ఇంప్లిసిట్ కర్సర్ అట్రిబ్యూట్స్ అనేటివి యూజ్ చేస్తామన్నమాట. సో మనకి ఉన్న అట్రిబ్యూట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ SQL %not found. సో ఇవి సేమ్ మనకి ఎక్స్ప్లిసిట్ కర్సర్లో కూడా వస్తాయి అన్నమాట. SQL %found. థర్డ్ వన్ SQL %is open. ఫోర్త్ వన్ SQL % row count.
సో ఓకేనా అలా. సో మనకైతే ఇంప్లిసిట్ కర్సర్లో మనము ఈ 4 అట్రిబ్యూట్స్ అనేటివి యూస్ చేస్తామన్నమాట. నేనైతే ఫస్ట్ వన్ అనేది మీకు ఎలా యూస్ చేస్తామనేది చెప్తాను, తర్వాత ఈ 3 మీరు ట్రై చేయండి, ఓకేనా. లేదు అంటే నెక్స్ట్ వీడియోలో ఈ 3 అనేటివి నేను కంటిన్యూ చేస్తాను. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఎస్క్యూఎల్ పర్సెంటేజ్ నాట్ ఫౌండ్ అనేది ఎలా యూస్ చేస్తాము ఈ అట్రిబ్యూట్ అని చెప్పి చూద్దాము. సో ఫస్ట్ బిఫోర్ మనము ఈ ఎస్క్యూఎల్ పర్సెంటేజ్ నాట్ ఫౌండ్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేసే ముందు, సో ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఒక టేబుల్ అనేది ఉంది. ఈ టేబుల్లో ఎంప్లాయీ నేమ్, శాలరీ, లొకేషన్ అనే 3 కాలమ్స్ ఉన్నాయి, ఓకేనా. సో జస్ట్ నేను ఇప్పుడు ఒక డిఎంఎల్ స్టేట్మెంట్ అనేది రాస్తాను సింపుల్గా. begin delete from table name where ename equal to v, ఓకేనా. సో నేను ఎంటర్ చేస్తున్నాను end ఫ్లాగ్. సో చూడండి PLSQL ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ఓకేనా. సో మళ్ళీ మనం టేబుల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేద్దాము. సో ఒక 1 రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనము ఇలా రికార్డ్ అనేది డిలీట్ చేస్తాము డిఎంఎల్ ఆపరేషన్స్ని యూజ్ చేసుకొని, ఓకేనా. సో అలాగే మనము కండిషన్స్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను డిలీట్ చేయాలనుకున్న ఈ ఎంప్లాయీ అనే పర్సన్ ఆ డేటా డిలీట్ చేసే ముందు ఫస్ట్ ఇది చెక్ చేయాలన్నమాట, టేబుల్లో డేటా ఉందా లేదా, నేను డిలీట్ చేయాలనుకుంటున్న రికార్డ్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి. దానికోసం మనము ఇఫ్ కండిషన్స్ అలా రాస్తామన్నమాట. సో ఆ ఇఫ్ కండిషన్స్ రాసేటప్పుడే మనము ఎస్క్యూఎల్ ఫౌండ్ ఆర్ నాట్ ఫౌండ్ అని చెప్పి ఈ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తామన్నమాట. నాట్ ఫౌండ్ అంటే ఆ రికార్డ్ అనేది టేబుల్లో లేదు అని ఆ టైంలో యూజ్ చేస్తామన్నమాట, ఓకేనా. ఒకవేళ రికార్డ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకుండా ఉంటే నాకు ఈ సెంటెన్స్ అనేది డిస్ప్లే అవ్వాలి స్క్రీన్ పైన, లైక్ యువర్ రికార్డ్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్, లైక్ అలా అనమాట, ఓకేనా. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ అని మీకు చెప్తాను, ఓకేనా. సో ఎస్క్యూఎల్ పర్సెంటేజ్ ఫౌండ్ అనేది ఏంటి అంటే, మీరు డిలీట్ చేయాలనుకుంటున్న రికార్డ్ అనేది టేబుల్లో ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఇలాగ మనము కండిషన్స్ బేస్ చేసుకొని డేటాని టేబుల్ నుంచి డిలీట్ చేయడము, అప్డేట్ చేయడము అలా చేయొచ్చు అనమాట, ఓకేనా. సో మనము ఈ ఎగ్జాంపులే కదా మనము ఎగ్జిక్యూట్ చేసి ఒక 1 రికార్డ్ ఎంప్లాయీ నేమ్ ఈ అనే రికార్డ్ని మనము డిలీట్ చేసేస్తాం కంప్లీట్గా, ఓకేనా. సో ఇప్పుడు ఈ బిగిన్ స్టేట్మెంట్లోనే నేను ఇఫ్ కండిషన్స్ యూస్ చేసుకొని ఈ ఎస్క్యూఎల్ నాట్ ఫౌండ్ అండ్ ఎస్క్యూఎల్ ఫౌండ్ అని ఈ టూ అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను, అలాగే మనకి ఎలా యూజ్ అవుతాయని చూడండి. సో ఇఫ్ ఎస్క్యూఎల్ పర్సెంటేజ్ ఫౌండ్, ఓకే, దెన్ dbms underscore output dot put underscore సో ఇక్కడ నేను జస్ట్ ఏం రాస్తున్నానంటే యువర్ రికార్డ్ ఎగ్జిస్ట్ అండ్ డిలీటెడ్. సో వన్స్ మనం ఇక్కడ ఎస్క్యూఎల్ ఫౌండ్ దెన్ అని యూజ్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అనమాట, ఓకేనా. సో ఇక్కడ డిలీట్ స్టేట్మెంట్ డిలీట్ చేసినప్పుడు అంటే ఈ స్టేట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ రికార్డ్ అనేది మీన్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే డిలీట్ స్టేట్మెంట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎస్క్యూఎల్ ఫౌండ్ పర్సెంటేజ్ ఫౌండ్ అని కదా, ఇది ఏం చేస్తుందంటే మనకు ఒక సెంటెన్స్ లాగా ఒక మీన్స్ రీడబుల్ ఫార్మాట్లో లైక్ ఓకే ఈ రికార్డ్ అనేది ఎగ్జిస్ట్ అయింది అండ్ డిలీట్ చేసింది అని చెప్పేసి మనం ఒక లైన్ అనేది డిస్ప్లే చేస్తున్నాం అనమాట, ఓకేనా. సో దీని తర్వాత నేను ఎండ్ అండ్ స్లాష్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనము ఈ కంప్లీట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇక్కడ మనము సింగిల్ కోట్స్లో
ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే మనం ఇక్కడ ఎండ్ ఇఫ్ అని రాయలేదన్నమాట. ఇఫ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనము ఎండ్ ఇఫ్ అనేది మెన్షన్ చేయాలి. సో నేను ఇవైతే కండిషన్స్ కూడా చెప్పాను. సో చూడండి, పిఎల్ఎస్క్యూఎల్ ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ బిఫోర్ దట్ మనకి ఒక లైన్ అనేది డిస్ప్లే చేస్తుంది, యువర్ రికార్డ్ ఎగ్జిస్ట్ అండ్ డిలీటెడ్. ఓకేనా. సో మనం డిలీట్ చేయాలి అనుకున్న రికార్డ్ అనేది టేబుల్లో ఎగ్జిస్ట్ అయింది అండ్ ఆ రికార్డ్ అనేది డిలీట్ చేసింది. ఓకేనా. ఇప్పుడైతే మనము టేబుల్ డేటాని చూద్దాము. సో ఈ అనే రికార్డ్ అనేది లేదనమాట, డిలీట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనము SQL నాట్ ఫౌండ్ అనే స్టేట్మెంట్ ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇఫ్ కండిషన్ అనేది స్టార్ట్ చేస్తున్నా. SQL %found then dbms underscore your record does not exist. Then and if సో ఇక్కడైతే నేను ఈ అనే మెన్షన్ చేశాను. ప్రజెంట్ అయితే మన టేబుల్లో ఈ అనే ఎంప్లాయీ రిలేటెడ్ ఎలాంటి రికార్డ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు. సో మనం ఇప్పుడు సేమ్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాము. అప్పుడు మనకి ఖచ్చితంగా మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. ఎందుకు అంటే టేబుల్లో మనకి డిలీట్ అవ్వాల్సిన రికార్డ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు. సో పిఎల్ఎస్క్యూఎల్ ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇక్కడ నేను బై మిస్టేక్ నేను జస్ట్ ఫౌండ్ అనే పెట్టాను 2. సో అందుకే డిలీట్ చేసి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఓకేనా. ఓకే, బై మిస్టేక్ నేను అలా పెట్టాను కాబట్టి టూ స్టేట్మెంట్స్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వలేదు, డిలీట్ అవ్వడానికి రికార్డు లేదు, జస్ట్ ఇది ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మాత్రం ఇచ్చింది. సో మనం ఇప్పుడు %not found అని పెడతాం ఇక్కడ. సో చూడండి, ఇక్కడ మనకి సెకండ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి యువర్ రికార్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి మనకి డిస్ప్లే చేసింది అనమాట. ఓకేనా. సో ఎందుకు అంటే ఈ డిలీట్ చేయాలనుకుంటున్న రికార్డ్ అనేది మన టేబుల్లో ఎగ్జిస్ట్ అయ్యి లేదు, అందుకే మనకి సెకండ్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. అలాగే ఈ అట్రిబ్యూట్స్ అనేటివి మనకి ఇలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఆల్వేస్ SQL %is open అనేది ఫాల్స్ ఇస్తుంది అన్నమాట. ఆల్వేస్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ ఓన్లీ. అండ్ SQL found, SQL %found, SQL %not found attributes returns either true or false. ఓకేనా. అలాగే SQL row count అని ఉంది కదా, % row count, అది ఎప్పుడు మనకి నెంబర్ డేటా టైప్ అనేది ఇస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనము %row count గురించి కూడా డిస్కస్ చేద్దాము. సింపుల్గా ఈ వీడియోలోనే నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో వీడియో లెంత్ అయినా సరే కంప్లీట్గా చూడండి. SQL %row count అనేది ఎందుకు అంటే మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ లేదా కొన్ని రికార్డ్స్ అనేటివి టేబుల్లో అప్డేట్ చేస్తున్నప్పుడు ఎన్ని రికార్డ్స్ అనేటివి అప్డేట్ అయ్యాయి ఆ రో కౌంట్ కావాలి అన్నప్పుడు మనం ఈ %row count అనేది యూజ్ చేస్తామన్నమాట. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. update table name set salary equal to దీన్ని జస్ట్ ఒక 1000 రూపీస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకేనా. వేర్ లొకేషన్ ఈక్వల్ టు పూలే అని ఇస్తున్నాను.
ఇక్కడ మనము SQL పర్సెంటేజ్ రో కౌంట్ అని ఇస్తున్నాము. దెన్ n స్లాష్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. నేను సింపుల్గా చెప్తున్నాను, మీరు ఇంకా కావాలంటే కొంచెం డిఫరెంట్గా రాసి క్వైరీస్ అనేటివి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. స్ట్రింగ్ ప్రాపర్లీ ఓకే, సింగిల్ కోట్ వదిలే. సో చూడండి, PLSQL ప్రొసీజర్ కంప్లీటెడ్ అండ్ అప్డేటెడ్ రోస్ ఆఫ్ పూణే. ఓకే, 1 రికార్డ్ ఓన్లీ అప్డేటెడ్ అనమాట టేబుల్లో. సో చూసారా, పూణే లొకేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే 1000 రూపీస్ అనేది యాడ్ అయిందనమాట. ఓకేనా, సో మనకి ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే ఉంది పూణే లొకేషన్ రిలేటెడ్ ఎంప్లాయీ. సో అందుకని ఒక రికార్డ్ మాత్రమే మనకి ఇక్కడ అప్డేట్ అయిందని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో అలాగే ఈ SQL పర్సెంటేజ్ రో కౌంట్ అనేది మనం కౌంట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. వీడియో కొంచెం లెంతీనే అయ్యిందనమాట. సో క్లియర్గా అయితే ఈ ఇంప్లిసిట్ కర్సర్ అనేది నేను కంప్లీట్గా చెప్పేశాను ఈ వీడియోలోనే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.